అన్నమయ్య జిల్లా మార్పుపై వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. అన్నమయ్య జిల్లా మొక్కలు కాబోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. అన్నమయ్య జిల్లా ప్రస్తుతం 3 నియోజకవర్గాల్లో మాత్రమే ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 నియోజకవర్గాలను విభజించి రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాజంపేటను కడప, రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఈ నెల 29న జరగనున్న కేబినెట్ భేటీలో కొత్త జిల్లాలపై సమీక్షించనున్నారని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం కొన్ని ప్రచార మాధ్యమాల్లో రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. నేను ఇప్పుడే విజయవాడకు వెళ్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయొద్దండి. తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. 4 పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఈసారి మన ప్రభుత్వం మీద అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరందరూ ఈ ప్రభుత్వం మీద, నా మీద, ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఇది తుది నిర్ణయం కాదు, ఇంకా టైం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాయచోటిని జిల్లా కేంద్రంగా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండే విధంగా చేసేదానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటున్నాను. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లోని నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. ఎల్లూరులోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపు హౌజ్లను ఆమె పరిశీలించారు. ఎల్లూరు పంపు హౌజ్లో పగుళ్లు, 3వ మోటారు కొట్టుకుపోవడం, పంపు హౌజ్ పూర్తిగా నీటి మునగడం, రిపేర్లు సహా ఇతర వివరాలన్నీ కూడా కవిత అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెంట్లవెల్లికి చేరుకుని పంట రుణమాఫీ బాధితులతోటి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు కొత్తపల్లిలో పలు సంఘ సభ్యులతోటి వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎల్లూరు పంప్ హౌస్లో ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కూడా 3వ మోటారు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది, పేలిపోవడం జరిగింది. అది పోయి 5th మోటార్ని తగిలితే ఆ 5th మోటార్ కూడా పాడైంది. ఇప్పుడు ఇక్కడ చూడడానికి 5 మోటార్లు కనపడుతున్నా కూడా 3 మోటార్లు పంపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేద్దామంటేనేమో మొత్తం కూడా ఇది మిషన్ భగీరథ కనెక్ట్ అయి ఉంది కాబట్టి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇస్తుంది కాబట్టి ఆపి రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఒక పక్క ఎల్లూరు పంప్ హౌస్లో అవినీతి, వాటర్ డ్రాయింగ్ కెపాసిటీని తగ్గించడం, దాంతోపాటు ఈ కల్వకుర్తిలో ఈ 2 ఇబ్బందులు. సో నేను ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే, ఎల్లూరు నుండి మనం మిషన్ భగీరథను టెంపరీగా కనెక్టివ్ చేసుకొని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఫస్ట్ రిపేర్ చేసుకోవాలి అర్జెంటుగా, అదొకటి. రెండవది, ఎల్లూరులో ఫస్ట్ డ్రా చేసినా కూడా యాక్చువల్గా వాటర్ స్టోర్ అయ్యేటటువంటిది నార్లాపూర్లో. దానిలో మొదలు 6.5 టీఎంసీల కెపాసిటీ ఉంటే దాన్ని 2 టీఎంసీలకు కుదించి ఇప్పుడు కేవలం అక్కడ 4 టీఎంసీలు మాత్రమే స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. దాన్ని బండు విడుతు కూడా తగ్గించారు, హైట్ తగ్గించారు, ఒక 2 టీఎంసీల కెపాసిటీ తగ్గించారు. అయినా కూడా విచిత్రం ఏంటంటే 740 కోట్లు ఉండేటటువంటి ఎస్టిమేషన్ వాల్యూ మాత్రం 960 కోట్లకు పెరిగింది. డబ్బు పెరుగుతుంది. జగన్కు వస్తున్న జనాదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అంటే రౌడీలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పుట్టినరోజు వేడుకలను ఈసారి చాలా గొప్పగా జరిగాయని, వాటిని చూసి ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోయారని కన్నబాబు ఆరోపించారు. రాజధానికి భూమి ఇచ్చిన రైతు మృతి చెందితే ఎందుకు స్పందించలేదని, ఈ ఘటనను డైవర్ట్ చేయడానికే కూటమి నేతలు కొత్త డ్రామా ఎత్తుకున్నారని విమర్శించారు. జగన్ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నేతలు గ్రాండ్గా జరుపుకుంటే హోంమంత్రి అనిత జంతు బలి అంటూ నానా గొడవ చేస్తున్నారని, చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు అనేక పొట్టిళ్లు నరికినప్పుడు ఇవి గుర్తుకు రాలేదా అంటూ కన్నబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బహుశా దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఎదురుదాడిలాగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అపఖ్యాతిని తీసుకొచ్చే ఒక పెద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇలాంటి ఎత్తుగడలు, చీప్ ట్రిక్స్ ప్రదర్శించడంలో తెలుగుదేశం పార్టీకి ఒక పేటెంట్ ఉంది. ఎప్పుడు ఒక స్ట్రైట్ పాలిటిక్స్ చేయకుండా, తప్పు చేస్తే ఇది తప్పు అని సరిదిద్దుకోకుండా, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం, ఆ బురద వాళ్ళు కడుక్కునే లోపు మనం పునీతుల్లాగా ఫోజులు కొట్టడం ఈజీ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తోంది. నిన్న ఈ రోజు రాష్ట్రంలో ఒక పెద్ద ప్రచారానికి తెరతీశారు. వైఎస్ఆర్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక రౌడీయిజాన్ని ప్రోత్సహించే పార్టీ లాగా, చాలా అరాచకానికి ఎక్కువ ఆస్కారం ఇచ్చే పార్టీ లాగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధమైన బ్రాండింగ్ మాకు ఇచ్చి, బ్రాండింగ్ చాటున పబ్బం గడుపుకోవాలనేది వీళ్ళ ఎత్తుగడలా కనిపిస్తోంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడిన తీరు గాని, రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అనిత గారు మాట్లాడుతున్న తీరు గాని, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ. నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను వైసీపీ నేతలు పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపైన అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారని కాకని గోవర్ధన్ విమర్శించారు. పిన్నెల్లి సోదరులు జైల్లో ధైర్యంగా ఉన్నారని, వైసీపీని ఎదుర్కోలేకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో టీడీపీ శ్రేణులు తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని కాకని గోవర్ధన్ అన్నారు. రామకృష్ణారెడ్డి గారి మీద గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే అనేక సందర్భాల్లో మేము చెప్పినట్లుగానే అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ దుర్మార్గమైనటువంటి, సంబంధం లేనటువంటి, ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పి కోర్టులను నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గాని, వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు గాని ఆరోగ్యంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కేసులో మమ్మల్ని జైల్లో వేశారనేటువంటి ఆలోచన గానీ, ఆ భయం గానీ ఎక్కడా కనిపించడం లేదు. ఈ కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం చేసినా సరే ఈ కేసులో దీనిలో విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం, విశ్వాసం, ధీమాతో వాళ్ళు ఉండడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఈరోజు ఆంతరంగికులుగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బొట్టులాగా వ్యవహరించారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చి రాజకీయంగా ఎదుర్కోలేక పోలీస్ కేసులు బనాయించి దాని ద్వారా భయపెట్టాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచన. లేదు ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కేసు, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పోలీస్ కేసు, వీటన్నిటితో పాటు ఎవరి మీద కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళ మీద కేసులు వస్తే కేసులు బనాయించడం కాదు, కేసులు తయారు చేసి కేసులు మోపడం అనేటువంటిది ఒక కొత్త అనుమతి, కొత్త సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ రోజు వాటికి సృష్టించాడు. భవిష్యత్తులో వీటికి సంబంధించినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ రోజు అక్రమ కేసులో నిర్బంధించిన పిన్నెల్లి బ్రదర్స్ వెంకటరామరెడ్డి, రామకృష్ణారెడ్డి గారిని చూడనీకి వచ్చి వాళ్ళు కూడా ఈ కేసులో ఉండినందువలన వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉన్నారు. ఇంతకన్నా ఏమీ చేయలేరు. ఇంతకు మించి గతంలో కూడా మేము 4 నెలలు ముందు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. మళ్ళా కూడా మరో కేసు పెట్టారు, అక్రమ కేసు. అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసు పెట్టారు. ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తారంటే, ఆ టవర్ లొకేషన్ లో ఎవరో ఒకరు ఉంటే వాళ్లతో వీళ్ళు మాట్లాడింటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్ గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్లలో ఈ రోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారో, మళ్ళా తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే. బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపైన మైనంపల్లి హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నాయకులను కొనుగోలు చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులను డబ్బులు ఇచ్చి కొన్నది మీరు కాదా అని ఆయన మండిపడ్డారు.
నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ కు, ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము. నీకు ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా తెలివి అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు షార్ట్ కట్లు వచ్చినావు, లాంగ్ రన్ లో రాలే. మా గౌరవ ముఖ్యమంత్రి లాంగ్ రన్ లో వచ్చిండు, నువ్వు షార్ట్ కట్లు వచ్చి టక్ మనొచ్చి సీట్ మీద కూర్చున్నావు. అయినా కూడా నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అయిదామనుకున్నావు, ముఖ్యమంత్రి అవకాశం దొరకలే. మా రేవంత్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ వేలో అదే విధంగా ఆ ఫ్లో ఉంటది. మేమేవైతే పథకాలు ప్రామిస్ చేసినామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఏ విలేజ్ కని వెళ్ళండి అమ్మా, ఈ ఊర్లో ఏ విధంగా అభివృద్ధి అయిందో అదే విధంగా యూనిఫామ్ వేలో అన్ని గ్రామాలలో అయినాయి. అన్ని గ్రామాలలో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, అన్ని గ్రామాలలో సన్న బియ్యం ఇచ్చినాం, అన్ని గ్రామాలలో హౌసింగ్ ఇచ్చినాం. ఎక్కడేం చేయలేదు, మీరేం చేసిరు చెప్పండి? ఇల్లు ఇస్తాం అని 10 సంవత్సరాలు అయిపోయింది, పీకిరు, క్లోజ్ అయిపోయాయి దుకాణం. ఇక ఇప్పుడు మళ్ళీ ఎంబడబడ్డారు పెన్షన్లు అన్ని ఇస్తాము. మీరు ఎక్కడిచ్చారు? 4.5 ఏళ్ళు, 4.5 ఏళ్ళు ఏమి ఇయ్యలే. 4.5 years నథింగ్, ఏం చేయలేదు. ఇలా వీళ్ళు ఏం లేకుండానే 10 సంవత్సరాల సొంత ఫ్లైట్లు కొనుక్కురు, లక్షల కోట్లకు ఎదుర్కొండ్రు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఈయన పెద్ద పెద్ద మాట్లాడతాడు. హరీష్ రావు ఏడుంది ఫామ్ హౌస్? చెరువులో కట్టుకున్నాడు అజీజ్ నగర్ లో. ఇవన్నీ తెలివయా? మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నాడో అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్, లేకపోతే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతా ఉంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా రైట్, మనం రాంగ్ అనుకుంటున్నారు. డెఫినెట్లీ వీ హావ్ టు ప్రూవ్ దట్. వాళ్ళ ఏమేమి ఉన్నాయో వాళ్ళ అన్ని ఇమీడియట్ గా హైడ్రాక్ చెప్పి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజల ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలా. డబ్బులను ఏడికెళ్ళి వచ్చినాయి, వాళ్ళ మీద ఏసీబీ ట్రాప్లు పెట్టి వాళ్ళకి ఏడికెళ్ళి వచ్చినాయి అవన్నీ. ములుగు జిల్లాలో సహజ సిద్ధమైన ప్రకృతి అంతలు పర్యాటకులను కనువిందు చూస్తున్నాయి. జిల్లాకి పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మంత్రి సీతక్క కృషితో ఏకు టూరిజం అభివృద్ధి దిశగా మరింత ముందుకు వెళ్తుంది. ప్రాచీన కట్టడాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడర సమ్మక్క సారలమ్మ గద్దెలు, దట్టమైన అడవులు, ప్రకృతి సెలయేరులు, వాగులు, నదులు, ఇలా రకరకాల వన్యప్రాణి జంతువులు ములుగు జిల్లాకి ఆకర్షణగా నిలిచాయి. ఇక 163వ జాతీయ పస్రా తాడ్వాయి మధ్యలో దట్టమైన అడవిలో బ్లాక్ బెర్రీ దీవిని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. రామప్ప, లక్నవరం సరస్సు, బొగద జలపాతం ప్రకృతి ప్రేమికులకు మరింత ఆకర్షణగా నిలిచింది. ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలు కలకలం రేపాయి. వెంకటరమణ పెస్టిసైడ్స్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. చిక్కుడు విత్తనాలు బదులు పెస్టిసైడ్స్ యజమాని పిచ్చి ఆనపకాయలు విత్తనాలు ఇచ్చాడు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లబోదిబ్బం అంటూ పెస్టిసైడ్ షాపు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇవ్వమని వెంకటరమణ పెస్టిసైడ్స్ చేతులెత్తేసింది. నకిలీ విత్తనాలపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లసరికి పోతా అంత కాయ అయిద్ది అనుకున్నాం. అవి కాయ అయ్యేసరికి అయ్యి అప్పుడు అనుకో చిక్కుళ్ళు అన్నది అర్థమైంది. ఇంత మంచిగా ఉన్నది పీకాలంటే పీకుతాం. మా ఊరు బాసిత్ నగర్ బంజర కామపల్లి మండలం పాముల రామదాండి నా పేరు. చేను కౌలు 1 ఎకరం తీసుకొని చిక్కుడు గింజలు వేసినామండి. పేపర్ వేసినాం, డిప్పులు పైపు వేసినాం. గింజలు వచ్చి ఈ షాప్ లో గింజలు తీసుకొని పోయినాం. అవి పూత పూసి మంచిగా కాసే టయానికి అది 7 విత్తనం వచ్చిందండి. అవి 6 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు తీసుకున్నాం. అవి కూలోళ్ళు తెలియక కలిపి పెట్టారు, అంతా కలిసిపోయింది. విత్తనం మంచిగా ఉన్నది కానీ కాసిన వాటి మీద తీగ పట్టడం వల్ల అది చేతికి రాలే, ఇది చేతికి రాలే. ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి చెప్పినాం, ఫీల్డ్ ఆఫీసర్ ను పంపించారు. ఆయన వచ్చిండు, 50% ఉందమ్మా మీకు అని చెప్పిండు. మాకు 10 రోజులలో 15 రోజులలో మీకు నష్టపరిహారం కట్టెత్తమన్నారు. నష్టపరిహారం కట్టియట్లే, ఏం కట్టియట్లేదు. మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చినాం. షాప్ వాళ్ళు మాకు సంబంధం లేదు, విత్తనాలు కల్తీ అని చెప్పినాం, ఆయన వాళ్ళే తీసుకుపోయారని వాళ్ళు అంటారు. మేము ఇప్పుడు ఏం చేయాలో కూడా మాకేం అర్థం కావట్లేదు. పోయిన రోజు కూడా వేయలేదు, తీసుకొని పోయిన 15 రోజులకి అంత వేసినాం. కానీ మంచిగా వేపకు పెరిగింది. కాయలు విత్తనాలు పాల్ట్ వచ్చినాయి, మొత్తం అనపకాయలు మొత్తం తీగ బాకింది. అయం కుదురు చిక్కుళ్ళు అని ఇచ్చారు కానీ తీగ బాకింది. నష్టపరిహారం కట్టియండి. రైతు అండి, బాసిత్ నగర్ కామేపల్లి మండలం. ఇతను ఇక్కడ వెంకటరమణ పెస్టిసైడ్ షాప్ లో గణేష్ దినేష్ అటువంటి చిక్కుడు విత్తనాలు పర్చేజ్ చేశారు.
7వ నెల జూలై నెలలో పూత వచ్చింది కానీ ఖాతా సరిగ్గా లేదని చెప్పి కంప్లైంట్ చేశారు ఇక్కడికి వచ్చి. అదేంటంటే ఇది ముందుగా మరి అక్కడ ఏవో గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే అప్పుడే రెస్పాండ్ అయ్యేవాళ్ళం. సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చి షాప్కి వచ్చి మరి వీళ్ళకి పూత వచ్చింది కానీ ఖాతా రాలేదని చెప్పి చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా ఫీల్డ్ లో ఉన్నది కాబట్టి ఇమీడియట్ గా సైంటిస్ట్ తో విజిట్ చేయించేసి మరి దీనికి నష్టం ఎంత ఉంది, రైతుకి ఎంత నష్టం వచ్చింది, రైతు మరి పంట వచ్చిందా లేదా, లేకపోతే ఎంత పంట వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఎంత లాస్ జరిగింది అనేది సైంటిస్టులకు రాసి పై అధికారుల ద్వారా దాన్ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడే వీరు రిపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళని ఒక ఫిర్యాదు చేయమని అడుగుతున్నాము. ఈ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత దాన్ని పై అధికారులను పంపించి సైంటిస్ట్ని డిప్యూట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాము. ఆ తర్వాత ఆ కంపెనీ మీద, తర్వాత అదేవిధంగా షాప్ మీద ఒకవేళ సైంటిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ ఏమైనా నష్టపరిహారం ఇచ్చేది చూసి దాన్ని బట్టి ఒకవేళ ఇది నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పలు వార్డులలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్లను ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించారు. ప్రతి సామాజిక వర్గానికి ఉపయోగపడేలా ఎంతో ముందు చూపుతోటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేస్తున్నామని బైరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ప్రవేశపెడితే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని జగన్ భయపడుతున్నారని బైరెడ్డి శబరి విమర్శించారు. సమర్పయామి కర్పూరమంగళాంధనీరాజనం ప్రారంభోత్సవ శుభముహూర్త శుభముహూర్తస్తు. గౌరీ స్మరామి ముహూర్త శుభముహూర్త సమర్పయామి. నందికొట్కూరు టౌన్లోనే ఎంపీ ల్యాడ్స్ కింద 6 మినరల్ వాటర్ ప్లాంట్స్, ఆర్ఓ ప్లాంట్స్ శాంక్షన్ చేయడము, ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు ఓపెన్ చేయడము. ఒక ఎంపీ ల్యాడ్స్ ₹1 ఖర్చు పెడుతున్నాము అంటే అది ఖచ్చితంగా కమ్యూనిటీకి కానీ పెద్ద స్థాయిలో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడము జరుగుతుంది. ఎస్సీ కాలనీలో, ఆ తర్వాత హాస్పిటల్లో, కాలేజ్లో ఒకటి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్, స్కూల్లో, అట్లా మనం ఎంతో చక్కగా ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నాము. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది మన రాష్ట్రం. ఖచ్చితంగా సీఎం గారి ఆదేశాల మేరకు, సీఎం గారి బ్లెస్సింగ్స్తో ఈరోజు ప్రతి ఒక్కరము పనిచేస్తున్నాము. అట్లాగే సీఎం గారి ఆదేశాల మేరకు పార్టీ కట్టుబడి సిస్టంలో ఉంటూ ఈరోజు పని చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఎన్నెన్నో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. ఆసుపత్రి అభివృద్ధిపై వైద్యులు కమిటీతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పుల్లారావు పనులో జాబితా వేస్తున్న కాంట్రాక్టుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే డాక్టర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సందర్భంలో డెలివరీ విభాగంలో రాబోయే వేసవి కాలం నాటికి ఏసీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకి దృష్టికి వైద్యుల బృందం తెలిపారు. మాట్లాడుకొని పని చేయకపోతే ఎట్లా చేయకపోతే మనం టెండర్ పిలుద్దాం ఏముందని బతులు.
తిరుమల భక్తులకు సెలబ్రిటీలు పలు సూచనలు చేశారు. ఈ నెల 30-31 జనవరి 1న వైకుంఠ ద్వార దర్శనాలకు పురస్కరించుకుని ఈ డిప్ విధానంలో టీటీడీ టోకెన్లను జారీ చేసింది. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావద్దని, శ్రీవారి దర్శనం ఉండదని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సెలబ్రిటీలు సైతం వీడియోలు విడుదల చేస్తున్నారు. పోలీస్ శాఖ కృషితో ఇప్పటికే ప్రముఖ నటులు విశ్వక్సేన్, ఐశ్వర్య రాజేష్, రీతు చౌదరి, శ్రీనివాసరెడ్డిలు అవగాహన తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 31 ஜனவரி 1 நம்ம எல்லாருக்குமே தெரியும் வைகுண்ட ஏகாதசின்னு. ஸோ டிடிடியில் ஆல்மோஸ்ட் எல்லா டிக்கெட்ஸுமே வந்து சோல்ட் அவுட் ஆயிருக்கு. ஸோ பக்தர்கள் வந்து நேரில் போய் சாமியை பார்க்கலாம் அப்படின்னு நினைக்கிறவங்க தயவு செஞ்சு அதை அவாய்ட் பண்ணுங்கள். பிகாஸ் இது போன வாட்டி நிறைய பேருக்கு இன்ஜுரிஸ் எல்லாமே ஆயிருக்கு. ஸோ திஸ் இஸ் ரிக்வெஸ்ட் ஃப்ரம் டிடிடி அண்ட் போலீஸ் டிபார்ட்மெண்ட். ஸோ அதுக்காக தான் 2ஆம் தேதியிலேருந்து எல்லாருக்குமே சாமி தரிசனம் வந்து ஃப்ரீயாக பார்க்கறதுக்கு கூட அது எக்ஸ்டெண்ட் பண்ணியிருக்காங்க. ஸோ கைண்ட்லி கோஆப்ரேட் அண்ட் சாமி தரிசனம் வந்து ரொம்ப பீஸ்ஃபுல்லாகவும் ரொம்ப கன்வீனியன்ட்டாகவும் பார்க்கறதுக்காக டிஜேடி அண்ட் போலீஸ் டிபார்ட்மெண்ட் ஆர்கனைஸ் பண்ணியிருக்காங்க. ஸோ ரிக்வெஸ்டிங் யூ ஆல் டு ஃபாலோ த ரூல்ஸ் அண்ட் ஹாவ் அ happy new year. Om Namo Venkateshaya. On December 30th and December 31st and Jan 1st తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓన్లీ టోకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. టోకెన్స్ లేకుండా వెళ్తే భక్తులు చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. టీటీడీ దేవస్థానానికి అండ్ పోలీస్ వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయండి. టోకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు 30, 31, 1వ తేదీల్లో వైకుంఠ దూరదర్శనానికి సంబంధించిన టిక్కెట్లు జారీ చేయడం జరిగింది. టిక్కెట్ లేని వాళ్ళు 2వ తారీఖు నుంచి స్వామివారి దర్శనానికి ప్లాన్ చేసుకోండి. టిక్కెట్ లేని వాళ్ళు అక్కడికి వచ్చి ఇబ్బంది పడతారనే ఈ విజ్ఞప్తి. ఎంతో వైభవంగా వేడుకగా జరిగే ఈ కార్యక్రమంలో మనం వంతుగా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డిసెంబర్ 30, 31 అండ్ 1, డిసెంబర్ 30, 31 అండ్ 1 డేట్స్ లో తిరుమల తిరుపతికి దర్శనానికి వెళ్లే వాళ్ళందరూ మీ దగ్గర టోకెన్స్ ఉంటే మాత్రమే దర్శనానికి వెళ్ళండి. టోకెన్స్ లేకుండా వెళ్ళి దర్శనం దగ్గర ఇబ్బంది పడకండి అండ్ సపోర్ట్ టీటీడీ. సో ఇబ్బంది పడకండి. ములుగు జిల్లాలో ఐఈడీ టెన్షన్ నెలకొంది. కర్రెగుట్టల్లో భారీగా ఐఈడీ బాంబ్స్ బయటపడ్డాయి. పామునూరు శివారులో 100కు పైగా ఐఈడీలు గుర్తించారు. మెరుమూరు నుంచి కర్రెగుట్టలకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఆ రోడ్డు పనుల్లో ఐఈడీ బాంబ్స్ బయటపడ్డాయి. ఆర్ఎస్సీఓ బృందాల తనిఖీలో బాంబులను గుర్తించారు. రోడ్డు నిర్మాణ పనులను సాయుధ బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. అక్కడ ఆ మహిళకు మరణంలో కూడా అవమానం వెంటాడింది. సభ్య సమాజం సిగ్గుపడేలా పూడ్చిపెట్టిన తర్వాత కూడా శవాన్ని పైకి తీసి తమ మాటను చెల్లించుకున్నారు అక్కడి పెద్దలు. నాది నేను అనే స్వార్థంతో తమలో ఉన్న మనుషులను మాయం చేస్తున్నారు. ఇలాంటి అమానవీయ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జేమవలస మండలం చింతల బెలగంలో చోటు చేసుకుంది. గ్రామంలో గుడి చెరువులో గల దళిత శ్మశాన వాటికను స్థానిక రైతులు ఆక్రమించుకున్నారు. అదే గ్రామానికి చెందిన బెలగం సాయిమ అనే దళిత వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాన్ని బయటకు తీసి మరో ప్రాంతంలో పూడ్చిపెట్టారు గ్రామ పెద్దలు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే దహన కార్యక్రమాలు చేపట్టే వాళ్ళమని, కానీ ఇప్పుడు ఆక్రమణదారులు పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయించి పక్కనే 2 అడుగుల దూరంలో రోడ్డు పక్కన పాతిపెట్టించారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఆక్రమణదారులకే సపోర్ట్ చేసి తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి శ్మశాన వాటిక కేటాయించాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. తీసుకుని పాతిపెట్టి చెల్లికొచ్చారు. రాత్రి 11, 12 గంటకి రెవెన్యూ అధికారులు వచ్చి సవాలు లాగించేసి మళ్ళా పక్కన పోయి తీసి మళ్ళీ అక్కడ పాతిచ్చారు సార్. ఇంతవరకు నాకు ఏంటి జరగలేదు సార్. ఎప్పుడు కానీ వరకు ఈఆర్కి, ఆర్ఐకి, ఎంఆర్ఐ గారికి కూడా మేము అప్లికేషన్ పెట్టి తిరిగి మా దరిద్రులు మంత్రం వచ్చింది కానీ మాకు న్యాయం జరగలేదు. రాత్రి ఇంటికి కూడా నా భార్య చనిపోతే పాతిపెట్టి సవాలు తీసి మళ్ళీ పాతిచ్చారు సార్.
ఇది ఎక్కడ న్యాయం అది మీరు మాకు న్యాయం జరిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా పాతి పెట్టిన శవాన్ని తీసి పక్కకు మార్చి ఉన్నదా 2 అడుగుల గ్యాప్ లో? అనంతరాడిపేట సీతారామ మండలంలో దళితులు ఇల్లుకి ఆనుకొని ఖననం చేసిన బాడీని పలుమార్లు వాసన వస్తుందయ్యా, న్యాయం చెయ్యండి అయ్యా అంటే కనీసం వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోలేదు, ఏ డెడ్ బాడీ బయటికి తీయలేదు. అక్కడ గోడ కట్టారు, సమాధి కట్టారు, అప్పటికే భయభ్రాంతులు గురవుతున్న దళితులకి ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించలేదు. అలాంటిది గ్రామానికి కిలోమీటర్ దూరంగా శ్మశాన వాటికలో పూడ్చిన శవాన్ని తీసి పక్కన పాటించడం, ఇది కూడా నేరుగా గ్రామ విఆర్ఓ, మండల ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు దగ్గరుండి చేయించడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదండి. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఇటువంటి సంఘటన జరగలేదండి. అయ్యా 3 ఏళ్లుగా అలాగే 3 నెలలుగా శ్మశాన వాటికి స్థలం కావాలి, ఎంక్రోచ్మెంట్ జరిగింది, మాకు కొత్తగా ఇస్తారా, ఎంక్రోచ్మెంట్ తీసేస్తారా, లేదు చెరువు అంటున్నారు, చెరువుని చెరువు కిందగా ఉంచుతారా అయ్యా అని మీ కాలు అరిగేలాగా మీ కాలు చుట్టూ వీళ్ళందరూ తిరిగారయ్యా. కనీసం ఫీల్డ్ మీదకి రాని మీరు శవాన్ని రాత్రికి రాత్రి తవ్వించి పక్కన పాటించడానికి వచ్చారయ్యా మా దారిలో. ఇది వరకు ఆదమ్మ చనిపోతే చింతల బలగంలో శ్మశాన వాటికి స్థలం లేదని చెప్పి బొమ్మకు అగ్గురారం అయ్యా మీ మండలంలోనే. అక్కడ సమాజం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట టీచర్స్ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని పలు కాలనీల్లో విపరీతంగా పెరుగుతున్న కోతుల బెడదను నివారించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఒకప్పుడు కోతులను చూద్దామంటే సంబరంగా అనిపించేదని, కానీ ఇప్పుడు కోతులు ఇండ్లలోకి చొరబడుతూ నానా బీభత్సం సృష్టిస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లడమే కాకుండా ఇంట్లో ఉన్న వారిపైన దాడి చేస్తూ కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పట్టణంలో కోతులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోతుల సమస్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. కోతులతోని ప్రజలు అనేక భయభ్రాంతులకు గురవుతున్నారు. అనేక మంది కూడా వచ్చినాయవి. ఈ రోజున టీచర్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కోతులను బారి నుండి రక్షించాలి, అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. హుస్నాబాద్ పట్టణంలో కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది. అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దామంటే చూసడానికి పోయేది. కోతుల మీద ప్రేమ ఉండేది. ఇప్పుడు కోతుల మీద కొంత ప్రేమ ఉన్నా కూడా భయభ్రాంతులతో కొంత కోపం వచ్చే పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు. ప్రతి ఊరున ప్రతి పట్టణంలో కాలనీలా ఇలా ప్రధానంగా సమస్య తయారైంది. కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోతులు అనగానే చాలా మంది లైట్ గా తీసుకునే పరిస్థితి. ఇలా కోతులు ఇలా ఇండ్లలో జ్వరబడి మొత్తం ఉన్నాయని తీసుకుపోయే పరిస్థితి. విద్యార్థులు స్కూల్ పోవాలన్నా కాలేజీలో పోవాలంటే భయభ్రాంతులకు గురపడుతుంది. ప్రతి రాత్రి కూడా రాత్రి పడుతుంది. అసలు ఇంట్లో పోవాలంటే భయపడుతుంది. ఇలా వందలాది కోతులు, 1 కోతి కాదు 2 కోతులు కాదు. హుస్నాబాద్ పట్టణంలో ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించిన అనేక నిధులు ఉట్టిగా పోయే పరిస్థితులు చాలా మంది. ఇలా బతుకమ్మ పండుగ కానీ 11 లక్షలు 12 లక్షలు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారు. తక్కువ ఖర్చు అయినా కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారు. అందులో కొంత తీసినట్టు భాగం కూడా కోతుల కోసం 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు తీసేయాల. టాలీవుడ్లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల స్థాయిలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తున్నాయి. రేపు జరగనున్న ఈ పోలింగ్ కోసం అటు యాక్టివ్ నిర్మాతలు, ఇటు ఒకప్పటి నిర్మాతలు 2 వర్గాలుగా విడిపోయి మాటల తోటాలు పీల్చుకుంటున్నారు. ప్రధానంగా 2 ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికలో పరిశ్రమలోని హేమీలు 2 వర్గాలుగా విడిపోయారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య బలమైన పోటీ ఉండనుంది.